రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రైట్, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అఫ్కోర్స్ నోటిఫికేషన్ రానప్పుడు కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంత పొలిటికల్ వార్ రోజు రోజుకి ఉధృతమవుతుంది. రైట్, ఈ రీసెంట్ టైమ్స్లో నిన్న ఈరోజు జరిగిన పరిణామాలు చూసినట్లయితే సీఎం జగన్ ఇచ్చిన కౌంటర్కి, సీఎం జగన్ ఇచ్చిన వ్యాఖ్యలకి అదేవిధంగా టీడీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. రైట్, ఒకరు చొక్కాలు మడత పెడితే మరొకరు కుర్చీలు మడత పెట్టామని చెప్పిన పరిస్థితే ఉంది. రైట్, చొక్కాలు మడత పెడితే కుర్చీలు మడత పెడతారా? రాజకీయ చర్చలు రచ్చగా మారుతున్నాయా? ఎన్నికలు ప్రశాంతమా, దాడులు పర్వమా? అన్నీ ఉన్న నాయకుడు నాకేమీ లేవంటాడు, జనమే నా బలం అంటాడు ఒకరు. అందరం కలిసి పోరాడితేనే అధికారం అంటుంది విపక్షాలు. ఇంతకీ ఎవరికి ఆదరణ ఉంటుంది? ఎవరిలో బాధ్యత ఉంది? ఏ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? ఏ నాయకుల్ని తిరస్కరిస్తారు? అంటే ఈ డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటు టీడీపీ నుంచి వినీలా పాలడుగు, అదేవిధంగా వైసీపీ నుంచి నారాయణ రెడ్డి, అదేవిధంగా విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అవుతారు. రైట్, ది గ్రేట్ డిబేట్లోకి వెళ్ళే ముందు అసలు ఎక్కడ ఆజ్యం అంటే లేటెస్ట్గా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అదేవిధంగా లోకేష్ ఏమన్నారు అనేది ఒక వ్యాఖ్యలు కామెంట్స్ చూసి డిబేట్ కొనసాగిద్దాం. ఒకసారి డిబేట్. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది, నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. సీటు మడత పెడదాం, సీటు మడత పెడదాం, సీటు మడత పెడదాం, సీటు మడత పెడదాం. రెడీనా? వదులుతామా ఈ జగన్ ని? రెడీనా? సీటు మడత పెడదాం, సీటు మడత పెడదాం. రెడీనా? సీటు మడత పెడదాం, సీటు మడత పెడదాం, సీటు మడత పెడదాం, సీటు మడత పెడదాం. రెడీనా? రైట్, అది చంద్రబాబు నాయుడు గానే అదేవిధంగా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు. నిజానికి నిన్న ఫిరంగిపురం వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే యుద్ధానికి సిద్ధం అవ్వాలి, అందరూ చొక్కాలు మడత పెట్టాలని ఏదైతే ఒక వ్యాఖ్యలు చేశారో, కొన్ని కామెంట్స్ చేశారో, ఆ కామెంట్స్ కౌంటర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, అది నిన్న చంద్రబాబు నాయుడు గారని ఈరోజు లోకేష్ ఒక శంకరరావు సభలో కానీ ఈ విధంగా దాన్ని కౌంటర్గా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇవి ఎటువైపుకి దారితీస్తాయి? జనరల్గా ఏంటంటే అది కుర్చీ మడత పెట్టే అది ఎందుకు ఫేమస్ ఏంటంటే మనకి రీసెంట్గా ఒక సినిమా రావడం ఉంది, ఆ సినిమాలో ఒక డైలాగ్, ఒక పాట ఉంది, ఆ పాటలో ఉన్నటువంటి డైలాగ్ బేస్ చేసుకొని దాన్ని కొంత సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం కానీ చాలా పాపులర్ అవ్వడం జరిగింది. సో దాన్ని యూజ్ చేసి మాట్లాడిన వ్యాఖ్యలు అయితే మనం చూసాం. రైట్, ఇటువంటి ధోరణి రాజకీయాల్లో పట్ల ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మన సబ్జెక్ట్ ఈరోజు. రైట్, దీనిపై డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా పెంటపాటి పుల్లారావు గారు, అదేవిధంగా వైసీపీ నుంచి నారాయణ రెడ్డి, అదేవిధంగా టీడీపీ నుంచి వినీలా పాలడు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. రైట్, ముందుగా పుల్లారావు గారు జనరల్గా ఏంటంటే సినిమాలో వచ్చే డైలాగ్స్ అలాంటి జనరల్గా యంగ్స్టర్స్ వాటిని ఫాలో అయ్యి కొంచెం ఇన్స్పైర్ అయ్యాలని చూస్తూ ఉంటారు. ఒక పొలిటీషియన్స్ కూడా కొన్ని డైలాగ్స్ తీసుకొని ఈ విధంగా జనవేదికల్లో, జనంలో ఎక్కువగా ఉండే వేదికల్లో ఈ విధంగా అంటే అది భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు దారితీసే అవకాశం ఉంది? పర్టికులర్గా ఎన్నికల సమయంలో ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? పుల్లారావు గారు. కొంచెం ఇద్దరు నవ్వుతా మాట్లాడారు కనుక కొంచెం అది సినిమా డైలాగే అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరూ నవ్వుతా మాట్లాడారు కదా. కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్నాయి అంటే వాళ్ళిద్దరు బాధపడతారు మన మిత్రులు. బట్ ఇట్ ఇస్ ఎంటర్టైన్మెంట్. ఆ సీరియస్ స్టేజ్ వచ్చిందా దే సేయింగ్ ఇట్స్ నాట్ నైస్. తప్పకుండా ఆ థ్రెట్స్ వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుకోవటం ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. అది మాత్రం నేను తప్పకుండా చెప్తా. సాధారణంగా మిగతా రాష్ట్రాల్లో ఇది, మన పక్క రాష్ట్రాల్లో ఇలాంటి మాటలు వినాం. కర్ణాటక ఏంటి ఏదో తిట్టుకుంటారు కరప్ట్ అని ఇదని, బట్ చాలా సోషల్గా ఉంటారు ఒకరితో ఒకరు. తమిళనాడు కూడా అంతే, కేరళ కూడా అంతే. వాళ్ళ బాటలు వింటే అసలు ఇంక వీళ్ళు ఎప్పుడు కలుసుకోరంటే సాయంకాలం ఒక ఫంక్షన్లో కలుసుకుంటారు, కూర్చుంటారు. సో ఐఎమ్ నాట్ హ్యాపీ టు దట్ ఎక్స్టెంట్. అంత ఎలక్షన్ అంత రిస్క్ తీసుకొని మాట్లాడే అవసరం లేదు. ప్రజలు చేసిన పనికి ఓటిస్తే గెలుస్తాం, లేకపోతే వెళ్ళిపోతాం. ఆయన మిగతా అపోజిషన్కి వాళ్ళ మీద అంటే చాలా సింపుల్. సో ఇది కొంచెం మనం లైట్గా తీసుకున్నా ఇది
థ్రెట్స్ వరకు వస్తే మంచిది కాదు. ఎందుకంటే మన రాష్ట్రం చాలా ఫేమస్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒకనప్పుడు అంతా ఇప్పుడు మన ఇద్దరు కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర మేజర్ ఎకనామిక్ పవర్. తప్పకుండా అందరికీ బయట మనలో మనకి ఇంత తగాదాలు ఉన్నాయి, ఇంత విభేదాలు ఉన్నాయి, మాట్లాడుకోవటం లేదు అనేది ఇస్ నాట్ ఎ హెల్దీ థింగ్. నేను ఐ హోప్. అంటే పుల్లారావు గారు జనరల్గా ఏంటంటే లీడర్స్ చిన్న వర్డ్ అంటేనే చిన్న కామెంట్ పిలుపునిస్తేనే ఆ కేడర్లో కొంత జోష్ వచ్చి కొంత ఎక్స్టెంట్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఇటువంటి డైలాగులు నేరుగా సీఎం స్థాయి వ్యక్తులు, మాజీ సీఎం స్థాయి వ్యక్తులు కనుక చెప్పినట్లయితే అది ఎటువంటి ఎక్స్టెంట్కి దారితీసే అవకాశం ఉంటుంది ఎలక్షన్ టైంలో పర్టికులర్గా అనేది నా పాయింట్. చెప్పలేం, మన రాంగ్ మెసేజ్ వెళ్ళొచ్చు. కింద రాంగ్ మెసేజ్ వెళ్తే అంత మంచి పరిస్థితి కాదు. ఎస్, ఒకనప్పుడు 50 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో చాలా వైలెంట్గా ఉండే సమయం ఉన్నది ఒకనప్పుడు. అది అంతా తగ్గిపోయి కొంచెం సేఫ్గా అయిపోయిందంటే ఈ టెండెన్సీ మంచిది కాదని మాత్రం మనం అందరూ అనుకుంటాం కదా. పెద్దలు అలా మాట్లాడితే ఎలాగా, వాళ్ళే ఎగ్జాంపుల్ ఎలా నీ సంగతి తేల్చేస్తాను, ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. ఇది కంట్రోల్లోకి వస్తే బాగుంటుంది. ఓటర్లు ఎలక్టెడ్ కూడా అలర్ట్గా ఉండాలి. మాకు పీస్ఫుల్ ఎలక్షన్స్ కావాలి, మీరు మంచిగా పనిచేస్తే మీకు ఓటేస్తాం, లేకపోతే పంపించేస్తాం. పీస్ఫుల్ చేంజ్ గవర్నమెంట్. భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యంలో ఇంత గొప్ప పేరు మనకి ఎందుకు వచ్చిందంటే ఎలక్షన్ తర్వాత ప్రభుత్వాలు మారటం. అది పాకిస్తాన్లో జరగలేదు కదా, ఇప్పుడు 75,000. బంగ్లాదేశ్లో జరగట్లేదు కదా, నేపాల్లో జరగట్లేదు కదా, శ్రీలంకలో కొంతవరకు అప్పుడప్పుడు జరుగుతుంది. సో మనకి ఉన్న స్పెషాలిటీ అది, మన డెమోక్రసీ, మన ఎలక్షన్, అది మెయింటైన్ అవుతే బాగుంటుంది. పర్టికులర్గా ఏపీ రాజకీయం, మనలో పర్టికులర్గా ఏపీ రాజకీయాలు తేడాలు వచ్చి మనలో చాలా తేడాలు వచ్చేసినాయి. ఇట్స్ నాట్ ఎ హ్యాపీ థింగ్. ఎవరు హ్యాపీగా ఉంటారని కూడా నేను భావించట్లేదు. కానీ సినిమాల డైలాగులు ఇన్స్పైర్ అయ్యి తీసుకొని వాటిని పొలిటికల్గా వాడటం అనేది కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఏమో. ఇబ్బంది కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉన్నది. ఎంటర్టైన్మెంట్ ఆ మాటలు కూడా జాగ్రత్త కొద్దిగా. ఎందుకంటే ఒకటి, పాలిటీషియన్స్ సినిమా యాక్టర్స్ కంటే బెటర్ యాక్టర్స్, అది కూడా మనం మర్చిపోకూడదు. న్యాచురల్ యాక్టర్. చాలా మంది సినిమా స్టార్స్ చెప్పడం విన్నా మనకంటే బ్రహ్మాండంగా పొలిటీషియన్, ఏ పొలిటీషియన్ అయినా ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక సర్పంచ్ స్థాయి అయినా వాళ్ళకి న్యాచురల్గా పీపుల్తో డీల్ చేస్తారు కాబట్టి 24 గంటలు వాళ్ళు న్యాచురల్గా యాక్ట్ చేస్తూ ఉంటారు కొంతవరకు. లేకపోతే ఇబ్బందులు వస్తాయి, నొప్పులు పెడతారు. సో పొలిటీషియన్ ఇది ఎలా చూడాలి? మీరు అన్నట్టుగా, నేను అన్నట్టుగా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింపుల్ మ్యాన్ కాదు. 45 years ఎక్స్పీరియన్స్ ఉన్నది ముఖ్యమంత్రిగా, చాలా పెద్ద లీడర్గా. ఈ టెండెన్సీ బాగోలేదు, అది మాత్రం నేను భావిస్తాను. రైట్. వైసీపీ నేత నారాయణ రెడ్డి గారు చొక్కా మడత పెట్టి మీరు ఏం చేయబోతున్నారండి? నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం, అలాగే టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి. ఒకటి ఏమిటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, మనం ఎన్నికలకి సిద్ధమవుతున్నాం కాబట్టి ఎన్నికలకి రణరంగంలో నెగ్గాలి అంటే ప్రతి కార్యకర్త కూడా ఉత్తేజపూరితంగా పనిచేయాలి. మనందరూ కూడా చేయి పట్టుకుని ముందుకు పోవాలి. అది చేయి పట్టుకుని ముందుకు పోవాలంటే సాధారణంగా ఒక నానుడు ఉంటుంది. ఏవైనా పనిలో కార్యదక్షతలో మనం ముందుకు పోవాలంటే చొక్కా మారుతుంటే ముందుకు పోవాలి అనే ఒక నానుడి సాధారణంగా ఉంటుంది. ఆ నానుడిని ఉపయోగించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. కొట్టే ముందు కూడా చొక్కా మడత పెడతారండి. చాలా ఈరోజు ట్రెండ్, ఇవాళ రేపు ఉండేది కొట్టే ముందు కూడా చొక్కా మడత పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. అటువంటి సంకేతాలు పంపినట్టే కదా మీరు. చొక్కా మడత పెట్టడం బ్రదర్, కొట్టే ముందు చొక్కా మడత పెట్టడం అనేది సినిమాల్లో ట్రెండ్ అది. కానీ పాతకాలం నుంచి కూడా మనం ఏదైనా ఒక పని కార్యసాధకులు ముందుకు పోయేటప్పుడు పదం ఉపయోగిస్తూ ఉంటాం. బట్ నా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కుర్చీ మడతెట్టి అనే పదాన్ని ఉపయోగించినప్పుడు అంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. అంటే మై ఓన్ ఫీలింగ్. చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా వృద్ధసింహం కాబట్టి ముసలుడు అయిపోయాడు అంటున్నారు కాబట్టి ఐఎమ్ నాట్ ఓల్డ్ మ్యాన్, ఐఎమ్ యంగెస్ట్ పర్సన్, నా బ్లడ్ కూడా చాలా వేడిగా ఉందని చెప్పడం కోసం కుర్చీ మడతెడతాను పదం ఉపయోగించడం అని నేను అనుకుంటున్నాను. నా ఫీలింగ్ అది. ఎందుకంటే నేను ఇంకా యంగే. నేను అంటే సాధారణంగా అవుట్డేటెడ్ కదా, మనం కామన్ గా 70 సంవత్సరాలు దాటిపోయిన అవుట్డేటెడ్ అంటే 70 సంవత్సరాలు దాటిపోయినప్పుడు మనం కామన్ గా వాళ్ళలో చైతన్యం తగ్గిపోద్ది, ఉత్తేజం తగ్గిపోద్ది, ఇవన్నీ కూడా తగ్గుతుంటే నాకు తెలిసి సైకలాజికల్ గా కమ్యూనిటీ కూడా పెరుగుతూ ఉంటుంది, అంటే జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అది సాధారణంగా వృద్ధాప్య లక్షణం.
నేను ఇంకా వృద్ధుని కాదు, నేను ఇంకా యవనస్తుని అని చెప్పడం కోసం నేను ఏది ఈ యొక్క గుంటూరు కారం సినిమాలో ఉపయోగించిన డైలాగ్ ఉపయోగించి నేను ఇంకా మహేష్ బాబుని, నేను ఈ రాజకీయాల్లో మహేష్ బాబుని అని చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు మాట అన్నారేమో నా ఫీలింగ్. అంటే ఏది ఏమైనా కుర్చీ మార్తట్టినా సీట్ అంటే మీ నేత చొక్కా మడత పెట్టాను అన్నందుకే ఆ మాట అన్నారేమో కౌంటర్గా, అంతే తప్పించి వాంటెడ్గా వచ్చింది కాదేమో అది కూడా. ఇప్పుడు అన్న ఒక మాట చెప్తానన్నా, సాధారణంగా ఇందాక పెద్దలు బొల్లారావు గారు కూడా ఒక మాట చెప్పారు, రాజకీయాల్లో ఒకళ్ళని మరొకరు అనుసరించడం అనేది కరెక్ట్ కాదమ్మా నా అభిప్రాయం. ప్రతి వ్యక్తికి కూడా ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి స్టైల్ ఉంటుంది, చంద్రబాబు నాయుడుకి స్టైల్ ఉంటుంది, మోడీకి స్టైల్ ఉంటుంది అని ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ ఈ యొక్క ఏ శంకారావం సభ అయినా రా కదలరా అన్నా సరే అందులో నేను ప్రజలకు ఏం చేస్తాను, 2024 నుంచి నేను ఏ సంక్షేమ పథకాలు ఇస్తాను, నేను ఏ అభివృద్ధి ఫలాన్ని ప్రజలకు అందజేస్తాను, నా పరిపాలన ఏ విధంగా ఉంటుంది, నేను ఇలాంటి పరిపాలన అందిస్తాను కాబట్టి జగన్ కంటే మెరుగైన పరిపాలన అందిస్తాను కాబట్టి నా ఓటేయండి అని ఒక్క సభలో మాట్లాడగలిగే దమ్ము ధైర్యం లేదు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు అనుకోకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని ప్రకటించినా, ఏ హామీ ఇచ్చినా ఖచ్చితంగా నెరవేర్చడం అన్ని అబద్ధాలే. అది ప్రజలందరూ గమనించారు. అందుకే ఈ మధ్యన ఈ తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, జనసేన పార్టీ నాయకులు అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని సింగినర్ గా మాట్లాడే ప్రయత్నం చేయడం, అలాగే వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, కుటుంబ పరంగా విమర్శలు చేయడం, ఇలాగా అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి వయసు, రాజశేఖర రెడ్డి గారి సమకాలీకుడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి భాష, చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజ్ చాలా ఉన్నతనంగా ఉండాలి. ఎందుకంటే సాధారణంగా మన వయసు పెరుగుతున్న కొద్దీ మనం లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గర అవుతుంటాం. లక్ష్యం అంటే ప్రతి మనిషి పుట్టుగా చివరికి గిట్టుడు కొరపే. కాబట్టి ప్రతి మనిషి కూడా లక్ష్యాన్ని చేరవేటప్పుడు చిన్న సబ్మిషన్ అండి దేవుడు అంటే భయం, నారాయణ రెడ్డి గారు చిన్న సబ్మిషన్, అనుసరిస్తున్నారు. చిన్న సబ్మిషన్ ఏంటంటే రైట్, చంద్రబాబు నాయుడు పొలిటికల్గా ఎంత రాజకీయ చిత్రత ఉన్న వ్యక్తి అయినా సరే పరుష వ్యాఖ్యలు మాత్రం ఎప్పుడు చేయరనేది నా ఒపీనియన్. ఆయన అంటే అంత బాగా ఇన్స్టిగేట్కి వెళ్ళిపోయి ఫ్యామిలీ పరంగానే లేదంటే దుర్భాషలాటం కానీ అటువంటి చేసిన సందర్భాలు అయితే లేవు. చిన్న కరెక్షన్ మాత్రమే నాది. నారాయణ రెడ్డి గారు అంటే అన్న ఒక మాట చెప్తానన్నా, చంద్రబాబు నాయుడు గారు పరుషవాక్యాలు మాట్లాడరు మీరు అంటున్నారు. ఏ ఒక్కరు కూడా ఎస్సీ కులాల్లో కావాలని పుట్టరు అని ఒక జాతిని అవమానించే మాటలు. అలాగే నాయీ బ్రాహ్మణులు దేవాలయంలో కొన్ని కావాలని అడిగినప్పుడు మీ తోకలు కట్ చేస్తా, ఇవన్నీ కూడా పరుష పదజాలం కాదు, ఇగోస్టిక్ పదజాలం, అహంకారపూరితమైన వాతావరణం, జమీందారీ వ్యవస్థకి పరాకాష్ట పదాలన్నీ కూడా. అంటే యదవ ఇలాంటి తిట్టడమే కాదు, అన్నిటికంటే ఘోరమైనవి ఇలాంటివి. చంద్రబాబు నాయుడు గారు పరుషవాక్యాలు పలికించలేదని కాదు, చంద్రబాబు నాయుడు గారు పరుషవాక్యాలు పలికించేలా చేస్తారు తన టీం అంతటి చేత కూడా. 2014 జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే లైమ్ లైట్ లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొదలవుతుందో అప్పటి నుంచి అతనికి బిహేవియర్ లో టోటల్ చేంజ్. చంద్రబాబు నాయుడు గారికి సైకలాజికల్ గా డిఫెన్స్ లో పడిపోయాడు, అతను అభద్రతా భావానికి గురైపోతూ ఉన్నాడు. అంటే ఒక మాట అన్న 40 years ఇండస్ట్రీ అన్నప్పుడు చాలా ఉందాతనం, రాజకీయాలకి తలమానికంగా ఉండాలి. భవిష్యత్తు తరాలు చంద్రబాబు నాయుడు అనేవాడు ఉండేవాడట, అతను చాలా మంచి ప్రవర్తన కలిగి ఉండేవాడు, రాజకీయాల్లో అతను ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పుకునేటట్టు ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు అనేవాడు ఉండేవాడట, అన్ని ఆబద్ధాలేట, ప్రజలను నిరంతరం మోసం చేసేవాడట. ఇలాగ భవిష్యత్తు తరాలకి చంద్రబాబు నాయుడు గారిని అలా మాట్లాడుకోవడం అనేది పాయింట్ అర్థమైంది. రైట్. వెన్నెల గారు మీరు మీ పార్టీ అధినేత కానీ లేదంటే మీ యువనేత కానీ ఇద్దరు కూడా కొద్దిగా స్ట్రాంగ్ ఒక పొలిటికల్ అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొంత వేరే ఎక్స్టెంట్కి వెళ్ళారేమో, ఆ సినిమాటిక్ డైలాగులకు చెప్పి కాస్త జనాల్లో కొద్దిగా చేసే ప్రయత్నం చేస్తున్నారేమో. వెన్నెల గారు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా నమస్కారాలండి. వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ ఇందాక అంటున్నారు ఇలా విమర్శించారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అని. హుందా రాజకీయాలకి, ఒక డిసిప్లిన్ పరమైనటువంటి రాజకీయాలకి టీడీపీ ఒక బ్రాండ్ మార్క్ అండి. ఇది అందరికీ తెలుసు, ఆంధ్ర వాళ్ళందరికీ కూడా, ఆంధ్రులు అనే వాళ్ళకి, అలానే తెలుగు వారందరికీ కూడా హుందా రాజకీయాలు టీడీపీ సిద్ధాంతం. ఏ రోజు కూడా దేవాలయం లాంటి అసెంబ్లీలో
ప్రజలు ఓటు ద్వారా మనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది ఏ రోజు వాడలేదు. మరి ముఖ్యంగా ఈ రోజు అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఇవాళ లోకేష్ గారు మాట్లాడినా విమర్శకి ప్రతి విమర్శ ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక 5.5 కోట్ల మందికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో సివిల్స్ ఆయన మడిచి చొక్కా మడుస్తూ అంటే ఏంటండి, ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణ, ప్రాంతాల వారీగా విడగొట్టేశారు, కులాలు మతాలని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడేంటి, లోకల్ ఎలక్షన్స్ లో మనం ఎట్లా అయితే రౌడీయిజం చేశామో, తిరుపతి బై ఎలక్షన్స్ లో మనం ఎలా అయితే రౌడీయిజం చేశామో, అలా ఇప్పుడు జరగబోయే ఈ జనరల్ ఎలక్షన్ లో కూడా మనం రౌడీయిజం చెయ్యాలి అని చెప్పి ప్రజల్ని పబ్లిక్ మీటింగ్ లో ఆయన అసెట్ చేస్తూ డైరెక్ట్ గా ఒక మెసేజ్ పాస్ చేస్తున్నారు. దానికి లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, సీఎం కుర్చీలో కూర్చోవడానికి నువ్వు అనర్హుడివి కాదు. నీ సీఎం కుర్చీని మడత పెడతామన్నారు కానీ ఆయన్ని మడత పెడతామనలేదుగా. విమర్శించే ముందు కొంచెం వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా చెవులు చాట్లంతా చేసుకుని వింటే అక్కడ సమస్య ఎక్కడుందనేది తెలుస్తుంది. ఒక సినిమా డైలాగ్ మాట్లాడినందుకే ఇన్ని మాట్లాడుతున్నారే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అమ్మ ఒడికి వెళ్ళినప్పుడు, విద్యా దీవెన కానుకలు వీటికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, చిన్న పిల్లలండి, స్కూల్ స్టూడెంట్స్, ఫ్యూచర్ జనరేషన్ స్టూడెంట్స్ కి ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి పబ్లిక్ మీటింగ్ లో ఇలా చూపించి, అంటే నేను ఆడపిల్లగా నేను ఆ మాట అనలేకపోతున్నాను, నా చదువు నా సంస్కారం అడ్డం వస్తుంది, నా వెంటకు కూడా పీకలేరు అని ఆయన మాట్లాడే మాటలేంటండి? ఆయన మాట్లాడే మాటలేంటండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చొక్కా మడవాల్సింది ఎప్పుడో తెలుసా? ప్రత్యేక హోదా మన హక్కు అన్నారు, 25కి 25 ఎంపీలు ఇవ్వండి అన్నారు. మీకు ఇవాళ 31 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్ లో ఎక్కువ శాతం ఉన్నటువంటి ఎంపీలు ఉన్నటువంటి పార్టీ 4వ స్థానంలో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ 4.5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా గురించి ఏనాడైనా మీరు చొక్కాలు మడిచారా అండి? మడవరు. రైల్వే జోన్ గురించి చొక్కా మడిచారా? మడవరు. లేదు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీరు అధికారంలోకి ఏమంటా వచ్చారో, రోడ్ల మీద తిరిగి మీరు అధికారంలోకి వచ్చారు. ఇవాళ మీకు ఓటేసిన పాపానికి మమ్మల్ని అందరినీ రోడ్ల మీద తీసుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద అన్ని వేల మంది ఒక దశాబ్ద కాలం పాటు మనం పోరాడితే వచ్చిందండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఉమ్మడి రాష్ట్రం వాళ్ళందరం పోరాటం చేసి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవాళ వైజాగ్ అది తలమానికం. అలాంటి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వస్తే మీరు పార్లమెంట్ లో అధికారంలో ఉండి, మీ ఎంపీల సంఖ్య అధిక బలంలో ఉండి మీరు కనీసం రాజీనామా చేస్తామని గాని దాని గురించి మీరు ఏనాడైనా చొక్కాలు మడిచి మాట్లాడారండి? లేదు. మనకి స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు 4.5 లక్షల కోట్ల రూపాయలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. ఆ నిధుల గురించి మీరు ఎప్పుడైనా, ఆగిపోయిన పోలవరం గురించి, ఎంత దౌర్భాగ్యం అండి, ఆంధ్రుడు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాడంటే ఒక్క ఛాన్స్ ఒక ఆర్థిక ఉగ్రవాదికి ఇస్తే ఇంత దిగజారిపోతామా? రాజధాని ఏది అంటే నవ్వుకుంటున్నామండి, నవ్వుతున్నారు, రీల్స్ చేస్తున్నారు పక్క రాష్ట్రాల వాళ్ళు, గొర్రెలు ఆంధ్ర వాళ్ళు అంటున్నారు. మొన్న సాక్షాత్తు పార్లమెంట్ లో చెప్పారు, ఇప్పుడు వరకు అమరావతి కోసం మీరు ఏమైనా ఖర్చు పెట్టారా అంటే జీరో. వీటి గురించి మాట్లాడండి, వీటి గురించి చొక్కాలు కాలర్లు మడతలు వేయండి, ఎగరేయండి, బాగుంటుంది. ప్రజలు హక్కుని వినియోగం చేసుకోండి. వినిల్ గారు, మీరు కూడా అంటే ఆయన సీఎం చొక్కా మడత పెట్టారని, మడత పెట్టేది ఏదో విజువల్ హాబీల కోసం, హోదా కోసం ఫైట్ చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అంటున్నారు. మీరు కూడా కుర్చీలు మడత పెట్టే ముందు మీరు కూడా కేంద్రం పైన పోరాడొచ్చు కదా, మీకు కూడా ఎంపీలు ఉన్నారు, మీరు కూడా పోరాటం చేయొచ్చు కదా. ప్రజలు కాదండి, అధికారంలో ఉంది వైసీపీ పార్టీ వాళ్ళు. మీ అటెంప్ట్ మీరు చేయాలి కదా, మీ అటెంప్ట్ మీరు కూడా చేయాలి కదా. టీఎస్సీ రద్దు చేస్తాను, ప్రత్యేక హోదా మన హక్కు, 25కి 25 ఎంపీలు ఇవ్వండి, మొదట ఏంటి ప్రత్యేక హోదా మీద సంతకం చేస్తేనే మెడలు వంచిస్తాను కేంద్రం వాళ్ళవి అన్నారు. పోలవరం 2020లో కొబ్బరికాయ కొట్టేయడమే అని చెప్పారు. వీటి గురించి ప్రజలు మీకు నమ్మి అధికారం ఇచ్చారు, ఓటు అనే అధికారం వేసి మీకు అధికారాన్ని ఇచ్చారు. దీనిలో చూపించండి, 32,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయ్యారు. ఇది ఎవరు చెప్పే రిపోర్ట్ కాదండి, నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ఇస్తున్న రిపోర్టు. దాని మీద మీరు చర్యలు తీసుకోండి, చొక్కాలు మడత పెట్టేసి. లేదు అనుకుంటే డ్రగ్స్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. డ్రగ్స్ నిర్మూలన, డ్రగ్స్ పై అరికట్టడానికి భావితరాల భవిష్యత్తు బిడ్డలు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు. దాని మీద చర్యల్లో మీరు కఠినంగా చట్టాన్ని అమలు చేయటంలో మీరు చొక్కాలు మడవండి, బాగుంటుంది. ఇవన్నీ మానేసి
చొక్కాలు మడవటం వాళ్ళకి అలవాటండి. ఎందుకంటే గత ఎలక్షన్ లో అధికారంలో రావడం కోసం బాబాయ్ వాళ్ళ వివేకానంద రెడ్డి గారి విషయంలో చొక్కాలు మడిచేశారు వాళ్ళు. రైట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ నెలకొన్నటువంటి పొలిటికల్ వారి పైన మనం చర్చిస్తున్నాం. రైట్, పుల్లారావు గారు, మీరు అవునన్నా కాదన్నా ఆ స్థాయి వ్యక్తులు కనుక ఇటువంటి డైలాగులు పేల్చినట్లయితే సభా వేదికల్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ యంగ్స్టర్స్ మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఎలక్షన్ సమయంలో. తప్పకుండా ఉన్నది, దానికి మనం దాచుకునేది లేదు. ఇప్పుడు వేళ్ళు పాయింట్ అవుట్ చేయటం వీళ్ళ మీద వాళ్ళ మీద కాదు. ఈ వైలెన్స్ అనేది ఇప్పుడు మనం మెల్లిగా చూస్తున్నాం. ఇది తెలంగాణలో కూడా ఈ భాష కూడా అలా వచ్చేసింది కదా, గాడిద నువ్వు ఇది అది ఇది కొంచెం అది డిస్టేస్ఫుల్గా ఉన్నది. ఒక లేడీని అబ్యూస్ చేసిన ఒక ఎవరినైనా అది తప్పకుండా పాలిటీషియన్స్ మనకు జాగ్రత్తగా ఉండాలి. యంగ్స్టర్స్కి ఇది పెద్దోళ్ళు అంటున్నారు మనం ఎంత అనకూడదు. చాలా వైలెన్స్ వర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది, భాష మాటల్లో నుంచి వైలెన్స్ స్టార్ట్ అవుతుంది, యాక్చువల్ రియాలిటీ తర్వాత వస్తుంది. సో మీరు అన్నట్టుగా అందరూ అన్నట్టుగా ఎవరు తప్పని కాకుండా ఇట్ హ్యాస్ టు స్టాప్. మనం ఏదో నీట్గా చెప్తున్నాం, పాటించిన నీతులు అనుకుని మనం చెప్తామని కాదు. ఇది డిస్టేస్ఫుల్ గా ఉన్నది. ముఖ్యమంత్రి అని ఎమ్మెల్యేలు కూడా చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ అని కాదు. అది మరి కంట్రోల్లో రాకపోతే ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్, బ్యాడ్ కల్చర్, ఇది వైలెన్స్ అలా పెరుగుతుంది. పుల్లారావు గారు, నాది చిన్న పాయింట్ ఏంటంటే నిజంగానే అఫ్కోర్స్ ఒకరు చొక్కా మడత పెట్టినా ఒకరు కుర్చీలు మడత పెట్టినా ఈ ఫైటింగ్ అనేది నిజానికి రాష్ట్ర ఉమ్మడి ఏపీ విభజన వల్ల కాస్త చాలా నష్టపోయినటువంటి ఏపీ కోసం, ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం చేస్తే ఇంకా బెటర్ ఏమో. రెండు పార్టీలు కొట్టిస్తుంది. నేను ఇప్పుడు కాదు, నేను చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఆల్ పార్టీ డెలిగేషన్ వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకోవాలి. నేను ఎప్పుడు ఫ్రాంక్ గా చెప్పేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, అలాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి, ఆయన పిలవాలి, ఆయన గౌరవం ఇవ్వాలి, అపోజిషన్ లీడర్ అని ఆ సమయంలో చెప్పడం జరిగింది. చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే నాకు తెలుసు ఫ్యూచర్గా నేను చేసే ప్రవర్తన ఆకరణ అందరు చేస్తారు. సో అది మనం కొద్దిగా ఆ రూట్ మీద వెళ్ళాం, తిరిగి రాగలమా, ఎలాగొస్తాం తిరిగి, అది మాత్రం పెద్ద ఆలోచన. ఎందుకంటే ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి అది ఐఎమ్ షూర్ నాకు వినుష గారు ఒప్పుకుంటారు అనుకుంటున్నా, అలాగే నారాయణ రెడ్డి గారు కూడా. నేను చెప్పేది ఏం తప్పేం చెప్పట్లేదు, అవమానం చేయట్లేదు. అది ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆ సమయంలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినా లేకపోయినా యూ హ్యావ్ టు ట్రీట్ హిమ్ విత్ రెస్పెక్ట్. ఆయన అపోజిషన్ లీడర్. చాలా మంది నన్ను అంటారు నరేంద్ర మోడీని పొగుడుతున్నారు అంటే ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఐ ప్రేజ్ హిమ్. రేపు అసౌద్దీన్ ఓవైసీ ప్రధానమంత్రి అవుతే నేను అసౌద్దీన్ ఓవైసీ కూడా ఏమో మంచి పని చేస్తే ప్రైజ్ చేస్తా. ఒక ముఖ్యమంత్రి ఈజ్ నాట్ అ నోబడీ, మళ్ళీ అందరిని రిప్రజెంట్ చేస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి 47 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. అది అందరూ ఎవరో మర్చిపోతారు, ఎందుకంటే ఇంకా ఏదో షర్టు ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నారు. అంత ఓల్డ్ ఏం కాదు నారాయణ రెడ్డి గారు. ఆయన చాలా 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 యాక్టివ్ మ్యాన్, వెరీ హెల్దీ అండ్ యాక్టివ్. ఇవాళ చెప్తున్నాను, ఇవాళ ఒక 88 ఏళ్ళ ఎక్స్ చీఫ్ మినిస్టర్ నాతో మాట్లాడాడు. గంటన్నర కేవీఆర్ పార్క్లో మెరిసాడు, నాతో మాట్లాడాడు. అంటే మనం ఏమిటో రెస్పెక్ట్ వస్తుంది. మనకి ఒక్కోసారి మనకి తగాదాలు ఉంటాయి, నేనేమీ రాసుకోలేదు. ఆ టైంలో కూడా వై ఈజ్ నాట్ కాలింగ్ జగన్మోహన్ రెడ్డి, వై ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ హిమ్. ఇవ్వాలి మర్యాద. లీడర్ ఆపోజిషన్ అంటే కొంతమంది ఫీల్ అయ్యేవారు, ఏదో నేను జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహంగా ఉండి మాట్లాడుతున్నానని అలిగేషన్స్ చేసేవారు. దట్స్ నాట్ దాట్. ఒక కట్టేసి అది వస్తే బాగుంటుంది మీరు చెప్పింది. అండ్ ఐఎమ్ షూర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ మన మిత్రులు కూడా ఇద్దరు నేను చెప్పేది హార్ట్ ఆఫ్ హార్ట్స్ అంగీకరిస్తారని. అపోజిషన్ లీడర్ ముఖ్యమంత్రికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్కి ఇవ్వాలి. లేకపోతే వాళ్ళే చీప్ అయిపోతారు అందరి దృష్టిలో. మనం ఇంట్లో దెబ్బలాడుకుంటే పక్కింటి వాళ్ళందరూ నవ్వుతారు, హీనంగా చూస్తారు. పుల్లారావు గారు, అది పుల్లారావు గారు, రెండు పార్టీలు కూడా రాష్ట్రానికి డ్యామేజ్ జరిగింది, రాష్ట్రం చాలా కోల్పోయింది, విభజన హామీలు అమలు కాలేదు, ప్రత్యేక హోదా మిస్ అయింది, రైల్వే జోన్ రాలేదు, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. కానీ ఆ రెండు పార్టీల స్టాండ్ కూడా అదే. రెండు పార్టీలు మరి ఎందుకు కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్లట్లేదు అనేది చాలా మందిలో ఉన్నటువంటి క్వశ్చన్. రెండు గిల్టీ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ, వాళ్ళు ఎవరు బ్లేమ్ చేయట్లేదు. రెండు గిల్టీ పార్టీస్ వాళ్ళిద్దరూ. చాలా మంది అంటారు మీరు ఆంధ్రాని డిఫెండ్ చేస్తారు సార్. అది కాదు, నేను ఆంధ్ర కాదు 10 ఆంధ్రాలు చేయండి, మన ఏ రకంగా గిల్టీ సార్.
పార్లమెంట్ లో బీజేపీ అండ్ కాంగ్రెస్ ఏ రకంగా ఎంత అవమానంగా గెంటేశారు, అసలు మర్యాద లేకుండా గెంటేశారు. మమ్మల్ని పొమ్మంటే పోతాం, ఎవరైనా పోతారు, మీరు 10 రాష్ట్రాలు చేయండి, తెలంగాణ కాదు 10 రాష్ట్రాలు. కానీ ఆ విధానం ఏంటి, ఎంత చీప్గా తరివేశారు. పార్లమెంట్ లో నుంచి 2 పార్టీలు చేశారు కదా, ఒక పార్టీ కాదు కదా. వాళ్ళలో మంచి లీడర్స్ ఉన్నారని కాదు, చేశారు కదా. హిస్టరీ కదా, అది హిస్టరీ కదా. రైట్. వాళ్ళని బ్లేమ్ చేయకుండా వీళ్ళు ఒకళ్ళొకళ్ళని బ్లేమ్ చేసుకుంటున్నారు. ఫ్యాక్చువల్ గా చాలా ఐరానికల్ కదా. అసలు మెయిన్ నేషనల్ పార్టీలు ఏమి మర్యాద లేకుండా ఆంధ్రప్రదేశ్ని తరివేశారు. అంటే మీరు మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా, తెలంగాణ ఇచ్చారు, తెలంగాణ నాకు ఏమి ఇబ్బంది లేదు, 10 తెలంగాణలు ఇవ్వండి, 10 ఆంధ్రాలు ఇవ్వండి, కానీ ఏ విధంగా పంపించారు నేషనల్ పార్టీ ఎదురు. ఇవాళ వాళ్ళని బ్లేమ్ చేసుకోకుండా వీళ్ళు ఒకళ్ళొకళ్ళని బ్లేమ్ చేసుకుంటున్నారు, అది గమ్మత్. రైట్. రైట్. నారాయణ రెడ్డి గారు, మీ పార్టీ అధినేత చాలా చేశారు, చాలా సంక్షేమం చేశాం, మరి ఎవరో ఏ పార్టీ అధినేత చేయలేదు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఏదైతే ఉందో మీరు ఇప్పుడు చెప్పిన డైలాగు నిజానికి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటి మీద పోరాడితే ఇంకా బాగుండేది కదా. రైల్వే జోన్ కావచ్చు, లేదంటే ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, నిధులు కావచ్చు, వీటన్నిటిపైన బాగా పోరాడితే ఇంకా మంచి పేరు వచ్చేదా మీ అధినేతకి? ఒకటన్నా 2014 విభజన జరిగిన తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో ఈ మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు కలిపి పార్టీని ఏర్పాటు చేసింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి. 3 కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 5 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రత్యేకవాదాన్ని తాకట్టు పెట్టింది ఎవరన్నా? ప్రత్యేక ప్యాకేజ్ కావాలని కుర్చీ మరతట్టింది ఎవరన్నా? ప్రత్యేక ప్యాకేజ్ కావాలని కుర్చీ మరతట్టింది చంద్రబాబు నాయుడు కదా అన్న. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు పరిపాలించారు. అసలు పోలవరం ప్రాజెక్టు యొక్క డిజైన్లోను, పోలవరం ప్రాజెక్ట్ కట్టడంలో నాసిరకం పనులతో దాన్ని మొత్తం పాడి చేసింది ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారు కదన్నా. జాతీయ ప్రాజెక్టుగా మరి 5 ఏళ్ళలో మీరు పూర్తి చేయలేకపోయారు కదా నారాయణ రెడ్డి గారు. మీ తప్పు కూడా ఉన్నదో నారాయణ రెడ్డి గారు, మీ తప్పు కూడా ఉందేమో. 5 ఏళ్ళలో మీకు సరే అది మధ్యలో అయిపోయిందని, సరే టీడీపీ వాళ్ళు 80% పూర్తి చేసామని చెప్తున్నారు. సరే అది కూడా కాదు, సగమే అయింది అనుకున్నాం. మీరు ఆ సగాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు నారాయణ రెడ్డి గారు? సార్ ఒక్క నిమిషం. పోలవరంలో ఎన్ని గేట్లు ఉంటాయంటే నాకు తెలియదు అని చెప్పిన బాధ్యతారహితమైన ఇరిగేషన్ మంత్రి వైసీపీ పార్టీలో ఉన్నాడు. అన్నమయ్య డ్యామ్ కి గ్రీజ్ పెట్టే ఇది కూడా లేకపోతే డ్యామ్ కొట్టుకుపోయింది. దానికి బాబు గారే మీకు అనకూడదు. మీకు సరైన సమాధానం కేంద్రం పార్లమెంట్ లోనే చెప్పిందండి. ఎక్కడా పోలవరంలో అవినీతి జరగల. 72% పనులు టీడీపీ హయాంలో జరిగినాయి. అలానే కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. సాక్షాత్తు మీ ఐటీ మినిస్టర్ గారే అసెంబ్లీలో ఇచ్చారు. ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి. మీరు చంద్రబాబు నాయుడు గారు వయసుని, ఇమేజ్ ని విమర్శిస్తున్నారు. మీ ముఖ్యమంత్రి కేవలం కొబ్బరికాయలు కొడటానికి మాత్రమే పనికొచ్చే మీ ముఖ్యమంత్రి కొబ్బరికాయ కూడా ఒంగును కొట్టలేక స్టీల్ రాడ్లు, ఇనప రాడ్లు కొట్టించుకుంటున్నాడు నడుము పట్టేసిన వాళ్ళలాగా. మీరు మాట్లాడుతున్న 70 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు, మీరు పర్మిషన్ ఇవ్వకపోతే బాదుడే బాదుడు మీటింగ్ అప్పుడు పబ్లిక్ మీటింగ్ 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళారు. ఆయన వ్యాన్ మీద ఎక్కి ఆయన మీటింగ్ చెప్పారు. మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి. ఎందుకయ్యా నువ్వు తిరుపతి ఎందుకు రాలేదంటే ఏజ్ ఇప్పుడు సబ్జెక్ట్ కాదు వినిల్ గారు. ఇద్దరు కూడా ఏజ్ సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు మనం సబ్జెక్ట్ గా స్టిక్ అయి ఉందాం. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఏంటి అనేది 80 దేశాల్లో ఉన్న వినిల్ గారు ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు రోడ్ల మీదకి వచ్చారు చూసారా? అది చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ ఏంటో. ఇన్నాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు విద్వాంసు అనే బుక్స్ రిలీజ్ అయినాయి అంటే అంత దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. రైట్. వన్ బై వన్ మాట్లాడు నారాయణ రెడ్డి గారు. వయసు గురించి విమర్శిస్తారా? ఏజ్ మ్యాటర్ కాదండి, ఏజ్ సబ్జెక్ట్ కాదు ఇక్కడ. మీ పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయా? నారాయణ రెడ్డి గారు, రైట్. వినిల్ గారు, లెట్ హిమ్ స్పీక్. బాబు గారు వయసును విమర్శించడం ఏంటి? నారాయణ రెడ్డి గారు, బాబు గారికి ఉన్న ఇమేజ్ ఏంటి? ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు, అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు 80 దేశాల్లో ప్రతి తెలుగువాడు మద్దతు తెలియజేశాడు. వినిల్ గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. డెఫినిషన్ CBN is a leader. He thinks about next generation. He's not like జగన్మోహన్ రెడ్డి. ప్రతి పార్టీ కూడా ఆ పార్టీ అధినేతను సపోర్ట్ చేసుకుంటుందండి.
ప్రతి పార్టీ కూడా ఆ పార్టీ నేత కార్యకర్త ఆ పార్టీ అధినేతను డిఫెండ్ చేసుకుంటారు. అది కామన్, అది కాదు. మన సబ్జెక్ట్ గా స్టిక్ అయి ఉంది. నారాయణ రెడ్డి గారు మీ పాయింట్ చెప్పండి. మేక్ యువర్ పాయింట్ నారాయణ రెడ్డి గారు. ఇచ్చారు బాబు గారి హయాంలో అనేది ఫ్యాక్ట్స్. ఒక్క ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చిందండి, ఉన్న కంపెనీలన్నీ లేదు, వన్ బై వన్ మాట్లాడాలి. వినిల్ గారు మాట్లాడనివ్వండి. నారాయణ రెడ్డి గారు పాయింట్ మేక్ చేయనివ్వండి. మీరు చాలా హుందాగా మాట్లాడండి, మాట్లాడతాము, మేము వింటాము. వినిల్ గారు నారాయణ రెడ్డి గారు వయసును విమర్శించడం ఏంటండి? ఏజ్ స్టిక్ అవ్వద్దు. ఏజ్ మన మ్యాటర్ కాదు. వినిల్ గారు ప్లీజ్ మీరు సహకరించాలి. వినిల్ గారు నారాయణ రెడ్డి గారు మాట్లాడండి. ఆధార్ కార్డు తీసుకుని ఎంత వయసు చూడము ఒకసారి. 16 సంవత్సరాలు కొనడమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వయసు వాస్తవం చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వాస్తవ వయసు నేను తక్కువ చెప్పాను. నారాయణ రెడ్డి గారు ఏజ్ మ్యాటర్ కాదు ఇక్కడ, ఏజ్ సబ్జెక్ట్ కాదు. నారాయణ రెడ్డి గారు ఆ నేతలు చెప్పిన మాటలు వాటి మీద డిస్కస్ చేస్తున్నాం, దానికి స్టిక్ అవ్వండి ప్లీజ్. 60 సంవత్సరాల దాంట్లో వృద్ధాప్యం పిలుస్తారా ఎవరు పిలుస్తారా తెలియకడుతున్నా నాకు ఏమని పిలుస్తారు చెప్పండి మీరు. లేదా మీ ఆధార్ కార్డు అందుకేనండి మీ రాజకీయాన్ని మీ పార్టీని గంగలో తొక్కడానికి జనాలు అందరూ ఉన్నారు. ఇవాళ కాదు వీళ్ళకి వీళ్ళ నాయకుడు అధినాయకుడు నుంచి క్యాడర్ వరకు రాజకీయాల్లో నీతులు విలువలు లేకుండా అయిపోయింది. ఇవాళ వీళ్ళ నాయకులు ప్రెస్ మీట్ పెడితే కనీసం పిల్లల్ని కూర్చోబెట్టుకుని చూసే పరిస్థితి లేదు. ఒక రోజు లేకపోతే ఒక అదిత్య శ్రీనివాస్ గారు మాట్లాడినా, అంపట్ రాంబాబు గారు మాట్లాడినా, మీరు మాట్లాడినా. రైట్ నారాయణ రెడ్డి గారు మేక్ యువర్ పాయింట్. రాజకీయాల్లో నీతుల గురించి మీరు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉండాలి. అవునవును కరెక్టే అవునండి, నిజం. మీ వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఏ మినిస్టర్ ఏ ప్రజా ప్రతినిధి మాట్లాడనిటువంటి జుగుత్సాకరమైన లాంగ్వేజ్ మాట్లాడుతుంది వైసీపీ పార్టీ. జుగుత్సాకరమైన లాంగ్వేజ్ మాట్లాడేది మీ పార్టీ. లేదు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మీరు హుందాగా మాట్లాడండి. వినిల్ గారు ఉండండి. వినిల్ గారు మీరు ఆగండి, సమయం ఉంది, ఇంకా సమయం ఉంది. వినిల్ గారు ఇద్దరు కూడా ఏజ్ గురించి మాట్లాడద్దు. ఎంత వయసు చెప్పండి, లేకపోతే పెళ్లి సంబంధాలు చూస్తే ఎంత వయసు నారాయణ రెడ్డి గారు వద్దొద్దు. మీరు ఎంత వయసు చెప్పండి, లేకపోతే చెప్తాను ఎంత వయసు సబ్జెక్ట్ అది కాదు. నారాయణ రెడ్డి గారు సబ్జెక్ట్ అది కాదు. మీరు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మీ పార్టీ నేతలు చేసినటువంటి కామెంట్స్ మీద మాట్లాడుతున్నాం. అది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది జనాల్లో అనే దాని మీద మాట్లాడుతున్నాం. వినిల్ గారు మీరు ఆగండి. వినిల్ గారు రైట్. నారాయణ రెడ్డి గారు మాట్లాడితే మీకు నేనేం తప్పు మాట్లాడానమ్మా? నేను చంద్రబాబు నాయుడు గారు 60 సంవత్సరాలు దాటితే ఎవరినైనా సరే వృద్ధుడే అంటారు. నేనేమైనా తప్పు మాట్లాడానా? నేనేమైనా తప్పు మాట్లాడాను? చంద్రబాబు నాయుడు గారు ఇమేజ్ చూసి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి చేసుకోకుండా మాట్లాడాలి. నారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు 29,000 మంది రైతులు రూపాయి తీసుకోకుండా భూములు ఇచ్చారు. ఇదే వినిల్ గారు ప్లీజ్ కీప్ క్వైట్ ప్లీజ్. నారాయణ రెడ్డి గారు నా క్వశ్చన్ చాలా సూటిగా అడుగుతున్నాను. మీరు ఎందుకు అంటే ఆ ఏదైతే ఎలక్షన్స్కి వెళ్ళటానికి బాగా సన్నద్ధమవుతున్నట్టు మీరు ఆ విభజన హామీల కోసం, రాష్ట్ర హక్కుల కోసం ఎందుకు అంతగా ఫైట్ చేయలేకపోతున్నారు? ఆ డైలాగు చెప్పే ముందు అవి గుర్తుపెట్టుకుంటే బాగుండేది కదా, వాటి కోసం పోరాడితే బాగుండేది కదా అనేది నా పాయింట్. నారాయణ రెడ్డి గారు అన్నా నేను సూటిగానే చెప్తాను జాతీయ విన్నా. విభజన హామీల్లో ఏదైతే రెవెన్యూ లోటు ఉందో ఆ రెవెన్యూ లోటుని మనం పూర్తిగా సాధించగలుగుతున్నాం. 1. 2, ఏదైతే ప్రత్యేకవాదం ఉందో ప్రత్యేకవాద అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే ప్రత్యేకవాదాన్ని ఆయన ముగింపు పలికారు. వాస్తవం అది. ఎందుకంటే ఆయన ప్రత్యేక హోదా కంటే కూడా ప్యాకేజ్ ముఖ్యం అని ఆయన మాట్లాడింది వాస్తవమా కాదా? అవునా కాదా చెప్పండి. ప్రత్యేక ప్యాకేజ్కి ఆయన ఒప్పుకున్నాడా లేదా?
చెప్పండి. ఆయన అప్పుడు ఏం మాట్లాడాడో మీకు మీరు చెప్పండి. ఎన్నికల ప్రచారం కాదు నారాయణరెడ్డి గారు, ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక కాదు నారాయణరెడ్డి గారు, మీరన్న పాయింటే చెప్తున్నాను నేను కూడా. మీరన్న పాయింటే చెప్తున్నాను. ఒకే ఒక పాయింట్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు అన్న వినండి నా మాట. ముగిసిన అధ్యయనం అన్న తర్వాత కూడా మీరు ఎన్నికల ప్రచారంలో మీరు కూడా అదే స్టాండ్ పడ్డారు కదా, హోదా తెచ్చుకుందాం, మమ్మల్ని గెలిపించండి అని అన్నారు కదా నారాయణరెడ్డి గారు. 2019 ఎలక్షన్స్ లో ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. అమ్మా, మేము ప్రత్యేక హోదా తేవడానికి మేము చాలా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ రోజుని 2019లో గౌరవ మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అంతేకాకుండా వారికి ఎంతవరకు ఎంపీ సీట్లు అవసరం అంతకంటే ఎక్కువ వాళ్ళు సాధించి వాళ్ళు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ రోజున మనం కేంద్ర ప్రభుత్వంతో మనం వాళ్ళతో సయోధ్యతో ఉండి మనం కావలసిన హక్కులను సాధించుకునే స్థితిలో ఉన్నాం తప్ప, వారికి ఎంపీ సీట్లు తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు మెడలో వచ్చి మనం పని చేయించుకునే ప్రయత్నం జరుగుండేది. కానీ ఈ రోజు వాళ్ళు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2014 నుంచి 2019 వరకు ఖచ్చితంగా వారు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాని వదిలేసి తాకట్టు పెట్టి, నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినప్పుడు midnight 12 o'clock ఆయన టీవీలో ప్రెస్ మీట్ పెడుతూ ఏదైనా అత్తగారు కోడలు మగ కుర్రవాడిని కంటాదంటే అంతకంటే ఆనందం ఏముంటది అని ఆ మాట ఇప్పటికీ మన అందరికీ గుర్తుండాలి. ఎందుకంటే అంటే మగ కుర్రవాడు కొట్టడం అంటే ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజ్ చాలా గొప్పది అని చెప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది 100% చంద్రబాబు నాయుడు, అనుమానం లేదు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, మేము కడతాం బాబోయ్ అని గోల పెడితే బీజేపీ వారు, కేంద్ర ప్రభుత్వం వారు కమిషన్ల కోసం కక్కుర్తుపెట్టి పోలవరం ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసి దాన్ని డిజైనే సెడదొప్పేసి, అంతేకాకుండా లోపభూయిష్టమైన నిర్మాణాలు చేపట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదండి? ప్రభుత్వం కాదా? మేమేం చేశారని మీరు అడిగారుగా. ఈ రోజుని దగ్గర 17,500 కోట్లు పెట్టి నాడు నేడు అనే పథకాన్ని పెట్టి పోలవరాన్ని మీరు ఎందుకు పూర్తి చేయలేపారు చెప్పండి నారాయణరెడ్డి గారు, పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేపారు? ఆంధ్రప్రదేశ్ లో నాణ్యమైన విద్య దిగజారిపోయింది, పడిపోయింది, 29వ స్థానంలో ఉందని నీతి ఆయోగ్ సర్వశిక్షణ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, సర్వశిక్షణ కేంద్రం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ను చూసుకోండి. నోటికొచ్చింది మాట్లాడటం కాదు, అంటే నాడు నేడు అంట స్కూల్స్ డెవలప్మెంట్ లేక శిథిలావస్థలో ఉండి తల పగిలిన దుస్థితి చూస్తున్నాము. ప్రత్యేక హోదా మన హక్కు, మేము తీసుకొస్తాము, మేము పోరాటాలు చేస్తాము, మెడలు ఉంచుతామని 31 సార్లు ఢిల్లీ వెళ్ళి మీ సీఎం మెడలోంచి వచ్చాడే తప్ప అక్కడ చేసింది సాధించింది ఏమీ లేదు. పోలవరం చూస్తే అవినీతి అన్నారు, అమరావతి అవినీతి అన్నారు, ఒక్క అవినీతి నిరూపించుకోలేకపోయారు మీరు. అవినీతి జరిగింది నిరూపించుకోలేకపోయారు మీరు. ఇవాళ నిజంగానేనండి నాయకులు చెప్పవసరలా, ప్రజలే మీకు కుర్చీలు మడత పెడతారు, మీ కుర్చీలు మడత పెట్టి మహిళలు, నాసిరకం మద్యానికి బలైపోయిన మహిళలు, అమరావతి రైతులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, కౌలు రైతుల ఆత్మహత్యలు, దగాపడిన యువత, బలైపోయిన దిశ అన్నారు, ఏమైపోయింది మీ దిశ? ఎంతమంది ఆడపిల్లలు ఇవాళ అదృశ్యమైపోయారు. ఇవి చాలండి మిమ్మల్ని పాతాళంలో కలపడానికి రాజకీయంగా. మాలాంటి సామాన్యులు చాలు కుర్చీలు మడత పెట్టడానికి. నాయకులు చెప్పవసరం, మేమే చెప్తున్నాం, కుర్చీలు మడత పెట్టేది వైసీపీ గవర్నమెంట్ గంగలో తొక్కడానికి, ఇదే కృష్ణా నదిలో రాజకీయ సమాధి చేయడానికి. 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు. 2024 ఇప్పటి నుంచి మీరు చూసుకోవాలి, వేరే పార్టీ మంచిది, ఏదైనా మంచి పార్టీ ఉంటే చూసుకోండి. 2024 తర్వాత కొట్టగతులు ఉండదు. అవునవునండి, మీ చెల్లె, మీ సాక్షాత్తు మీ జగనన్నతో పుట్టిన అమ్మాయి రోడ్ల మీద తిరిగి చెప్తుంది, సాక్షాత్తు షర్మిల గారే చెప్తున్నారు, మీ బాణమే మీకు చెప్తుంది మీరు రాష్ట్రాన్ని ఎంత మోసం చేశారు, మీరేం వాగ్దానాలు ఇచ్చి ఏం మీరు అమలు చేయలేకపోయారు అనేది సాక్షాత్తు షర్మిల గారే చెప్తున్నారు. సాక్షాత్తు షర్మిల గారే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని సింగుగా పోడించమనండి, వీరుడు సూర్యుడిగా తల్లి. కాదండి, ఏమన్నారు? ఎస్సీలకి న్యాయం చేశారా ఏంటి? దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేయటం ఎస్సీలకి న్యాయం చేయటమా? ఎస్సీలకి సలహాదారులుగా ఉండేంత మేధస్సు లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించలేదా? ఆ డాక్టర్ అనితా రాణి గారు ఒక ఎస్సీ మహిళ, ఆవిడ ఏం చేశారండి? మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని అన్యాయంగా చంపేస్తారా?
మీరు వినీల్ గారు వినీల్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఇద్దరికి చెరొకొచ్చును ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు విద్వాంసం అనేది మాట్లాడిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. వినీల్ గారు సరే, మీరు చాలా వైసీపీ గవర్నమెంట్ చాలా ఫెయిల్యూర్స్ అయింది, చాలా ఏమీ చేయలేకపోయిందని మీరు అంటున్నారు, బాగానే ఉంది రైట్. మీరు అంత కాన్ఫిడెన్స్ ఉంటే మీరు కూడా సింగిల్గానే పోటీ చేయొచ్చు కదా, మీకు అలయన్స్ ఎందుకు? అంటే ఆయన అడిగిన క్వశ్చన్ నేను అడుగుతున్నాను, ఆయనకి సపరేట్ వేరే క్వశ్చన్ ఉంది, అది అడుగుతున్నాను, మీరు దీనికి ఆన్సర్ చేయండి. సింగిల్గా రావచ్చు కదా మీరు. ఇవాళ ఆ రోజు రామరాజ్యం నిర్మాణం మీద రావణాసుడి మీద కూడా యుద్ధానికి వానర సైన్యంతోనే వెళ్ళాడు రాముడు. ఇవాళ జనసేన వాళ్ళు వామపక్ష పార్టీలందరూ కలిసినాయి అంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అనే రావణాసుడి నుంచి కాపాడటం కోసమే. గారు ఒక ఆర్థిక ఉన్మాది, ఒక సైకో, ఆ సైకో ఒక రావణాసుడు కాబట్టి ఎవరిలోనూ మింగిల్ అయ్యేది లేదు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తప్ప మిగతా పార్టీ వాళ్ళు కనీసం వాళ్ళ ఆలోచనలు కూడా స్వాగతించే హుందాతనం లేని సైకో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యాఖ్యలు వద్దు వినీల్ గారు, అలాంటి వ్యాఖ్యలు వద్దు, అన్పార్లమెంటరీ వర్డ్స్ వద్దు, యూజ్ చేయొద్దు రైట్. నారాయణ రెడ్డి గారు మీ కాదు నారాయణ రెడ్డి గారు రైట్ మీ టర్మ్ వచ్చింది. నారాయణ రెడ్డి గారు నా క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, నారాయణ రెడ్డి గారు వినీల్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క మాట కుర్చీ మడత పెడతానని మాట్లాడడం రాలేదు అతనికి. మడత పెట్టమని కరెక్ట్గా మాట్లాడమని లోకేష్. అవును, మీ ముఖ్యమంత్రికి గుంటూరు అంటూ రాదు, మీ ముఖ్యమంత్రికి గుంటూరు అంటూ రాదు, మీ ముఖ్యమంత్రి ఎన్ని ఆణిముత్యాలు మాట్లాడారో చెప్పమంటారా? మీ ముఖ్యమంత్రికి లక్షలు వేలు వందలు పలకటం కూడా రాదు. మీ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి లక్షలకి వేలకి వందలకి తేడా జగన్మోహన్ రెడ్డి. ఒక్క నిమిషం వినీల్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం వినీల్ గారు. ఓపెన్ ప్రెస్ మీట్ కాకుండా ఓపెన్ ప్రెస్ మీట్ కి జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి, మా లోకేష్ గారు కూడా వస్తారు. రైట్. నారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అవుట్డేటెడ్ ఒక రాజకీయ వినీల్ గారు నారాయణ రెడ్డి గారు మీ ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల ఏమీ వినిపించదు, ఎవరి మాట ఎవరికి వినిపించదు. ప్లీజ్ వన్ బై వన్ ప్లీజ్ స్పీక్ వన్ బై వన్. జగన్మోహన్ రెడ్డి గారే హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. వినీల్ గారు వెయిట్ వినీల్ గారు ఒక్క నిమిషం ఆగండి. నారాయణ రెడ్డి గారు సరే, మీరు మీ అధినేత చాలా చేశారు, ఈ గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ప్రభుత్వం చేసింది అని చాలా గొప్పలు చెప్తున్నారు. సో మీరు వాళ్ళు రాజకీయ వ్యూహాల్లో భాగంగా వాళ్ళు ఇద్దరు వస్తారో ముగ్గురు వస్తారో అది వాళ్ళ ఇష్టం. మీరు ఏం చేసుకున్నారో మీరు చెప్పుకొని మీరు జనంలోకి వెళ్ళాలి, కానీ సింగిల్గా పోటీ చేయమని చూస్తాం, అది ఈ మాటలు మీకు అనవసరం కదా. మీరు చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్గా ఉన్నారు కదా. సార్ నేను మాట చెప్తా ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము చంద్రబాబు నాయుడు గారి పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మేము మాట్లాడవలసిన పని నాకు లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ నెగ్గేసే స్థితిలో మేము ఉన్నాం. మేము 100% 175 మేము 175కి 170 సీట్లు కొట్టాలండి. గారి దగ్గరికి బాబు మాకు బెక్స్ వేయండి, మాతో పొత్తు ఉండండి అని మేము బతిమాలుకుంటలేదు, మేము ఎవరిని మాట్లాడుకుంటలేదు, అంతే కదా. మేము మంచి చేస్తే, మేము నిజంగా మీకు మేలు చేస్తే ఓటేయండి, మేము మేలు చేయకపోతే మమ్మల్ని చేత్కరించండి. మేము చాలా క్లియర్ కట్గా ఉంటాం మా మేనిఫెస్టో కానీ మా మాట కానీ. మేము ఎక్కడికి పోయినా సరే మా ముఖ్యమంత్రి కానీ మా నాయకులు కానీ ఏం మాట్లాడుతామో మేము ఇది చేసాం, ఇది నిజమైన మీరు నమ్మితే మాకు ఓటేయండి, నేను ఇది చేశాను నాకు ఓటేయండి చంద్రబాబు నాయుడు ఎందుకు అంటాడు? కుర్చీ మాట్లాడతానంటాడు, నది మాట్లాడతానంటాడు. ఏమండి అసెంబ్లీలో బొండా ఉమ్మ దగ్గర నుంచి అచ్చెన్నాయుడు దగ్గర నుంచి ఇలా మాట్లాడిన భాష, ఒక రోజా గారి గురించి ఇలా మాట్లాడిన భాష,
గుర్తుపెట్టుకుంటాం. నారాయణ రెడ్డి గారు ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవనీయులైన మహిళ మీరు. మాటలు మేము మీ పార్టీ నేతలు కూడా తక్కువ కాదు, చాలా మంది చాలా దారుణంగా మాట్లాడారు కానీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంద్యాల బై ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ని ఉరి తీయాలి, చెప్పులతో కొట్టాలి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు దుర్భాషలు ఆడే విషయంలో మీ ఇద్దరికి చెప్తున్నాను, ఇది వెన్నెల గారు నారాయణ రెడ్డి గారు మీ ఇద్దరికి చెప్తున్నాను, దుర్భాషలు ఆడే విషయంలో మాత్రం మీ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని చెప్పాలి. మీ రెండు పార్టీలు కూడా దుర్భాషలు ఆడే విషయంలో, పరుష వ్యాఖ్యలు చేయడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి, నో డౌట్. అందులో అటువంటిది ఉండకూడదు, అటువంటి సాంప్రదాయం ఉండకూడదు అనేది నా ఆలోచన. నేను అనేది కాదండి, కుర్చీ ఎందుకు ఆ మాటకి మేము విమర్శకి ప్రతి విమర్శ అని చెప్పాము. ఇక్కడ ఎందుకు లైన్ ట్రాక్ తప్పిందంటే, ఒకటి ఫస్ట్ ఆయన వయసును విమర్శించడం, అది చాలా తప్పు. మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటారు, ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు, పాయింట్ అది కాదు. అండ్ మోర్ ఓవర్ చంద్రబాబు నాయుడు గారు చేయనంత అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేస్తే వెల్ అండ్ గుడ్, జనాలు చేస్తారేమో అని అవకాశం ఇచ్చారు మీకు, దాని గురించి మాట్లాడండి. ప్రత్యేక హోదా మరి కాదండి, సింపుల్. ఒక నిమిషం, డిఎస్సి మెగా డిఎస్సి రద్దు అన్నారు, తర్వాత ఏమన్నారు, మా వాళ్ళకి అవగాహన లేదు అన్నారు. ఇప్పుడు మీరేమంటున్నారు, ప్యాకేజీకి అయిపోయింది కాబట్టి హోదా మేము తేలేకపోతున్నాము అంటున్నారు. ప్రతిదీ మీకు అవగాహన లేకుండానే మీరు హామీలు ఇచ్చారు. మీరు మేనిఫెస్టో అమలు చేశా అంటున్నారు. అమ్మఒడి 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని భారతీ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇవాళ 13,000 ఒక్క పిల్లలకే అని కుదించేశారు. సంపూర్ణ దశల వారి మద్యపాన నిషేధము, మద్యం అనేది 5 స్టార్ హోటళ్లకు అంకితం అయ్యాకే మేము ఓట్లు అడగడానికి వస్తామన్నారు. ఇవాళ మద్యమే ప్రధాన ఆదాయ వనరులు అని చెప్తున్నారు. వారంలో డిఎస్సి రద్దు అన్నారు, వారంలో సిపిఎస్ రద్దు అన్నారు. సమయం మించిపోతుంది. ఏమైంది? మెగా డిఎస్సి తప్పులు అందరికీ జరుగుతాయి. మెగా సమయం మించిపోతుంది. మీ ఇద్దరికి ఒకటే కొంచెం ఫైనల్ కి వచ్చాను. మెగా డిఎస్సి అయింది, మీరు ఎక్కడ అమలు చేశారు? ఏం అమలు చేశారు? గెలిచిన నిమిషం నుంచి నారాయణ రెడ్డి గారు, వెన్నెల గారు సమయం మించిపోతుంది. మీ ఇద్దరికి సూటి ప్రశ్న ఒకటే, వెన్నెల గారు మీరు చొక్కాలు మడతపెట్టినా, కుర్చీలు మడతపెట్టినా మీ పార్టీ క్యాడర్ సంబంధించిన వ్యక్తులు ఓట్లు వేస్తారా కానీ ప్రజలు వేస్తారా ఈ విధంగా మాట్లాడితే? మీ ఇద్దరికి క్వశ్చన్ 1 by 1 చెప్పండి, సమయం మించిపోతుంది. ఒకటండి, ఖచ్చితంగా ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి, మా పిల్లల భవిష్యత్తుకి ఇవాళ మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దగాపడి ఇవాళ మేము మా ఉద్యోగాలు పోగొట్టుకుని మేము వచ్చిన వాళ్ళమే. ఇవాళ మా లాంటి వాళ్ళందరికీ మా బిడ్డల భవిష్యత్తు, ఆ రోజున మేము చదువుకున్నాము అంటే ఐటీని తీసుకొచ్చి ఆ రోజున 98లో స్థాపించారు. ఇవాళ మా లైఫ్లు బాగున్నాయి, ఎంతో మంది మా జనరేషన్ వాళ్ళు సెటిల్ అయ్యారు. మళ్ళీ మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లలకి భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలి. రైతులు రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ కరువు ఆంధ్రప్రదేశ్ గా మిగిలిపోయింది. ఇవాళ మళ్ళీ అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి, కరువు ఆంధ్రప్రదేశ్ నుంచి, మాదక ద్రవ్యాలు నిలవైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి సామాన్యుడికి 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి నడ్డి విడిచినటువంటి ఇలాంటి దుస్థితిలో నుంచి ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగేది, అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళగా నడిపించగలిగిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ డ్వాక్రా మహిళల్ని బెదిరించి సభలకు తీసుకొచ్చినా ఉండట్లా. సమయం మించిపోతుంది. నారాయణ రెడ్డి గారు కంక్లూడింగ్ వర్డ్స్. నారాయణ రెడ్డి గారు, వెన్నెల గారు సమయం మించిపోతుంది. నారాయణ రెడ్డి గారు ఫైనల్ కంక్లూడింగ్ వర్డ్స్. మీరు ఈ విధంగా చొక్కా పెట్టి మడతేస్తే మీ పార్టీ క్యాడర్ ఓటేస్తే కానీ జనాలు ఇటువంటి ధోరణి మెచ్చి ఓట్లేసే పరిస్థితి ఉందా? నారాయణ రెడ్డి గారు. ఒకటి అన్న, మేము చొక్కాలు మడత పెట్టి మా క్యాడర్ని ఏదో రెచ్చగొట్టే లాంటి పరిస్థితులు మాకు లేవు, మేము చెయ్యం కూడా. ఎందుకంటే మేము నెగ్గే స్థితిలో ఉన్నాం. మేము ఒక్క ఓటు కూడా బయటికి పోకుండా ఎవరైతే బీసీ సామాజిక వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గాలు, ఎవరైతే మహిళలు, ఎవరైతే రైతులు, ఎవరైతే అగ్రకులాల్లో పేదవారు ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటు వేయాలా, మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఏ సర్వే చూసినా సరే మాది 50 to 52% మధ్యలో మా ఓటు బ్యాంక్ ఉంది. 49.5% వస్తేనే మాకు 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 50 అబవ్ వస్తే వై నాట్ 175? దాంతో మేము పోతున్నాం. ఆ వాస్తవాలండి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ప్రెస్టేషన్లో అవి మాట్లాడతాడా ఈ మాట్లాడతాడని మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఆ మాటకు విశ్వసనీయత ఉంది. అతను ఒక హామీ ఇస్తే నెరవేరుస్తాడనే నమ్మకం చంద్రబాబు నాయుడు కూడా ఉంది.
ప్రజలకే కాదు. రైట్ జగన్మోహన్ రైట్ రెడ్డి రైట్ నోట్లోంచి మాట వచ్చిందంటే రైట్ అది థ్యాంక్ యూ సో మచ్ విశ్వసనీయమైన నారాయణ రెడ్డి గారు, చివరికి థ్యాంక్ యూ సో చంద్రబాబు మచ్. నాయుడు గారు ఉంటాం. సమయం మించిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ రెడ్డి గారు, వినీల గారు, అదేవిధంగా డిబేట్లో జాయిన్ అయిన పెంటపాటి పుల్లారావు గారు కూడా ధన్యవాదాలు. రైట్, పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఆ పార్టీ నేతలు వాళ్ళని డిఫెండ్ చేసుకోవడంలో ఆబ్వియస్గా డిఫెండ్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీని వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళని గౌరవిస్తున్నారు కాబట్టి. బట్ అల్టిమేట్ విషయం ఏంటంటే ఈ విధంగా కొంచెం రెచ్చగొట్టే ధోరణిలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, పట్ల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొంత ప్రమాదకర వాతావరణం అనేది కొందరి వాదన. సో ఇటువంటి అవాయిడ్ చేసి ప్రాపర్గా వాళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతున్నారనే ఓట్స్ని జనంలో తీసుకెళ్ళి వాళ్ళ ప్రణాళికని జనంలో తీసుకెళ్ళి ఓట్లాడితే చాలా బాగుంటుందనేది నా ఒపీనియన్.